అనగానే కాక పట్టడానికి మితిమీరి పొగుడుతున్నారని అనుకుంటాం. దైవ భక్తితో చేసిన భజన మరో రకం. ఇప్పుడు సత్యసాయి జిల్లా కొత్త చెరువులో కొంతమంది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోల దగ్గర భజన మొదలు పెట్టారు. పైగా చెరువుల్లో పువ్వులు పెట్టుకొని మరీ భజన చేస్తున్నారు. ఆ ముగ్గురు పేర్లు ప్రస్తావిస్తూ భజన చేయటం ఆసక్తికరంగా తయారైంది. అయితే ఈ భజన వెనుక వాళ్ళ ఆకలి కేకలున్నాయని తెలిసినప్పుడు మాత్రం వాళ్ళ మీద సానుభూతి కలుగుతుంది. ఇక వాళ్ళ భజనకు కారణమేంటో చూడండి. ఇది సత్యసాయి జిల్లా కొత్త చెరువులో కనిపిస్తున్న దృశ్యం. 20 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా ఇక్కడ వరుసగా 3 ఫోటోలున్నాయి. చంద్రబాబు నాయుడు ఫోటోకి 2 వైపులా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి భజన మొదలుపెట్టారు. 6 నెలలుగా జీతాలు రాని సత్యసాయి తాగునీటి పథకం ఉద్యోగులు ఇలా 20 రోజులుగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే చెవిలో పువ్వులు పెట్టుకుని భజనలు చేస్తూ వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. సీఎం సార్ స్పందించండి, లోకేష్ గారు స్పందించండి, డిప్యూటీ సీఎం సార్ స్పందించండి, మా మొర్ర అలకించండి అంటూ భజన చేస్తూ వేడుకున్నారు. హామీలు చెవిలో పువ్వులయ్యాయంటూ ఆవేదనతో భజన చేపట్టారు. సామరస్యపూర్వకంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి భజన మార్గం ఎంచుకున్నామంటున్నారు. 20 రోజులుగా నిరసన తెలియజేస్తున్న అధికారులు కన్నెత్తి చూడలేదని చెప్తున్నారు. సీఎం సార్ కైతేనేమి, లోకేష్ సార్ కైతేనేమి, పవన్ సార్ కైతేనేమి భజన రూపంగా అంటే ఒక సామరస్య మూలకంగా నిరసనలు ఇంతవరకు 20 రోజుల వరకు తెలుపుకున్నాము. ఇంటి మాకు ఓపిక నశించింది. అధికారుల సంఘాల మద్దతు తీసుకొని మేము రోడ్లపైన వెళ్లాల్సి వస్తుంది. మీరు ఇదైనా గమనించి అధికారులు అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, డి అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి ఎవరే కానీ మా విన్నపాలు వినిపించే నాతుడే లేడు. అతి దగ్గరలో ఉన్న పుట్టపర్తి సత్యసాయి కేంద్రమైన పుట్టపర్తి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు కూడా రోజు ఇదే రూట్ అంటే పోతాడు. ఒక్కసారి కూడా మా బాధలు గమనించే పరిస్థితిలో లేడు. ఏమనంటే సీఎం సార్ చెప్పినా అంటాడు, మా బాధలు ఒక్కసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి మా జీతాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఇలా ఇప్పించలేని ఎడల మేము ప్రజా సంఘాల మద్దతు, ప్రజల మద్దతు ప్రతి ఒక్కటి తీసుకొని పోయి, ప్రతిపక్షాల మద్దతు తీసుకొని పోయి ఉధృతంగా ఈ సమ్మెను ప్రతి ఇంటికి అవసరం నీరు. ఈ అవసరాన్ని గ్రహించకుండా ఒక సీఎం సార్ ఇంటికి వాళ్ళనే వాటర్ మ్యాన్ అవసరమే, పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి వాళ్ళనే వాటర్ మ్యాన్ అవసరమే, కలెక్టర్ ఇంటికి నీళ్లు వాళ్ళనే వాటర్ మ్యాన్ అవసరమే, ప్రజలకు నీళ్లు వాళ్ళనే వాటర్ మ్యాన్ అవసరమే. ఈ వాటర్ మ్యాన్ అవసరాన్ని గుర్తించి ఇప్పటికైనా ఈ మా సమస్యలు తీరుస్తారని నేను కోరుకుంటున్నాను. తీర్చలేని ఎడల ఈ ఉద్యమాన్ని ఉధృతంగా మేము ప్రజలకు తీసుకెళ్లి భారీగా స్థాయిలో మేము చేస్తామని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత దాకా సమ్మె వివరించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. విశాఖ సెంట్రల్